జై శ్రీమన్నారాయణ. ఏడుకొలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కుల వాడ అనాథ వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్ష 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 జనార్దన రక్ష రక్ష స్వామి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా కొన్ని వీడియోలు చేసే అవకాశాన్ని నాకు ఇవ్వండి. నేను ఈ రోజున ఒక పుణ్యం అమ్మవచ్చా కొనుక్కోవచ్చా అనే దాని గురించి ఒక విలువైన సమాచారం అంటే కథ మీకు చెప్తాను. ఒక ఊళ్ళో ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉంటాడు. ఆకి కొత్తగా పెళ్ళి అవుతుంది. ఈ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఈ కట్టెలు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇతను ఈ భర్త ఆ కట్టెల్ని అమ్మడానికి ఊర్లోకి వెళ్ళి ఆ కట్టెల్ని అమ్ముకొని వస్తూ ఉంటాడు. చాలా మంచి ధర్మపరుడు, నిజాయితీగా తను చేసే కష్టానికి ఫలితాన్ని మాత్రమే ఆశించేవాడు. ఇలా వెళ్తున్నప్పుడు వాళ్ళ భార్య అంటుంది, మనం తెచ్చుకున్నది ఎంత సరిపోవటం లేదు, మనకి ఇబ్బంది అవుతుంది. సో ఈ ఊరికంటే పక్క ఊరిలో అమ్మితే మనకి ఎక్కువ ధర వస్తుంది, మీరు పక్క ఊరికి వెళ్ళి అమ్ముకోరండి అని చెప్తాను అనమాట. సరే ఇతను ఏం చేస్తారు, ఆ కట్టెలు మోపెత్తుకొని పక్క ఊరికి వెళ్తాడు. పక్క ఊరికి వెళ్ళి దాన్ని అమ్మడానికి ఆ ఊరిలో తిరుగుతూ ఉంటాడు. సాయంత్రం అయిపోతుంది, బాగా ఆకలి అవుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం అవ్వదు. ఎవరు ఆ కట్టెలు మోపని కొనటం లేదు. అందులో ఒక బ్రాహ్మణుడు వచ్చేసి ఇతను పిలిచి, ఆయా నీ కట్టెలు నేను కొంటాను అని చెప్తాడు. ధర ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఇతను ఏం చెప్తారంటే, అయ్యా సగం అయితే 5 రూపాయలు, పూర్తిది అయితే 10 రూపాయలు అని చెప్తాడు. అయ్యా నేను 10 రూపాయలు పెట్టి కొనలేను, 5 రూపాయలు అయితే నాకు కొంటాను, అది నాకు ఈ కట్టెలు మొత్తము అవసరం ఉంది, నాకు సగం సరిపోదని చెప్తాను. సరే అప్పటికే అలసిపోయిన ఇతను, సరే బ్రాహ్మణుడు పోనీలే అని చెప్పేసి, సరే అయ్యా 5 రూపాయలకే ఇవ్వండి, ఇచ్చి ఇవి కట్టెలు తీసుకోండి అని ఆయనకి ఇస్తాడు అనమాట. ఇచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే, చాలా ఆకలిగా ఉంది అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యయ్యో దానిదేం భాగ్యం అయ్యా, నా ఇంట్లో ఖచ్చితంగా ఒక వ్యక్తికి ఎప్పుడు ఎక్కువ భోజనం పెడతాను. అంటే మీరెవరయ్యా అంటే, నేను పక్కన ఉన్న శివాలయంలో అర్చకుడిగా ఉన్నాను, కాబట్టి మీరు మా నిర్భయంగా మా ఇంట్లో భోజనం చేయొచ్చు నేనని చెప్తాను. వెంటనే ఆయన సరే అయ్యా ఇంకా ఆ భాగ్యం అన్న కలిగజేశారని పోయి ఇతను భోజనం చేస్తాడు. ఆ 5 రూపాయలు పట్టుకొని ఇంటికి వస్తాడనమాట. అది భార్యకి ఇస్తాడు. భార్య ఏమంటుందంటే, అసలు 10 రూపాయలు రావాలా, 5 రూపాయలే తీసుకొచ్చావు ఎందుకంటే అతను చెప్తాడు, నాకు ఒక బ్రాహ్మణుడు ఎదురుపడ్డాడు, వాళ్ళకి ఇచ్చాను కట్టెలు ఇవి. అయితే అతను చాలా గొప్ప వ్యక్తి, అతను ఎప్పుడు కూడా ఒక ఇంట్లో ఒక మనిషికి సరిపడే అన్నాన్ని ఎప్పుడు ఉంచుతాడట. నేను వెళ్ళంగానే అతను నాకు భోజనం పెట్టాడు, చాలా పుణ్యాత్ముడు, అట్లాంటి వాడికి ఇవ్వడం మంచిది. అయితే అక్కడ అతనితో అన్నం తిన్న తర్వాత చెప్తాడనమాట, అయ్యా నేను మీకు రోజు 5 రూపాయలకే ఈ కట్టెలు తెచ్చిస్తాను మీకు, ఎందుకంటే మీరు ఇంత పుణ్యకార్యం చేస్తున్నారు కదా, ఇందులో నాకు కూడా పుణ్యం ఉంటుంది అని చెప్తాడనమాట. అదే భార్యకి చెప్తాడు. భార్య అంటుంది, నీకేం పని లేదా, ఇలా చేస్తావు అలా చేస్తూ ఉంటుంది. సరే ఏదైతే అతను రోజు ఇతనికి ఆ కర్రలు 5 రూపాయలు తెచ్చివ్వడం, అట్లాగే ఈ పూజారి కూడా అందరికీ అన్నదానం చేయడం. అప్పుడు ఒక్కరికి చేసేవాడు, ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది చేయడం మొదలుపెట్టాడు. అతనికి ఉన్నంతలోనే చేసేవాడు. పూజారికి ఏమొస్తుంది తర్వాత కదా అతనికి అది. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి అతను కట్టెలు కొడుతూ ఒక చెట్టు పైన కొమ్మకి కొట్టినప్పుడు ఆ కొమ్మ ఒక పొద మీద పడుతుంది, కింద ఉన్న ఒక పొద మీద. ఆ పొదలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతను వెంటనే లేచేసి, ఎవరు నా మీద ఈ కొమ్మ వేసింది, నాకు ధ్యానభంగం అయిపోయింది కాబట్టి నేను శపిస్తానని చెప్తాను అనమాట. అయ్యా నేను తెలియక చేశాను అంటే, లేదు లేదు నా ధ్యానం పోయింది కాబట్టి కుక్కగా పుడతావు, అయిపోతావు, నా దీక్ష భగ్నం చేసావు కాబట్టి అని చెప్పేస్తాను. చెప్పాక అయ్యో నారాయణ ఎంతయ్యా నేను చూసుకోకుండా చేయగానని చెప్పి ఆయన పాదాలు పట్టుకుంటే అతను చెప్తానమాట, ఇక నేను దీన్ని తిరిగి తీసుకోలేను, నువ్వు ఒకటే ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి 2 పుణ్యాత్ముల దగ్గర నువ్వు భోజనం చేసినట్లయితే, అంటే వాళ్ళు తిన్నది నీకు పడేస్తుంది, నువ్వు తింటే తప్పకుండా నీకు మళ్ళీ పూర్తిగా తెల్ల రూపం వచ్చేస్తుంది, ఆ వచ్చిన వెంటనే నీకు ఈ శాప విమోచనం జరుగుతుందని చెప్తున్నారు అనమాట. ఇంకేముంది, ఆ పూజారి చాలా భక్తుడు కదా,
చాలా అందరికీ అన్నదానం చాలా గొప్పవాడు కదా అని గబగబా అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆయన తిన్న దాకా ఉండి తిన్నాక ఆ ఇస్రాకులో ఉన్న ఆ పదార్థం తిన్న వెంటనే ఇతనికి సగం మాత్రం తెల్లగా అయిపోతుంది. మరి ఇంకా సగం కావాలి కదా, కానీ వెళ్ళిగా ఊరెమ్మటి తిరుగుతూ ఉంటుంది. ఎవరు చేస్తూ ఉంటారు. అక్కడ ఒక ఆవుని దానం చేస్తూ ఒక పెద్ద డబ్బున్న వాడు కనపడతాడు. అప్పుడు అనుకుంటాడు, అప్పుడు ఎంత చక్కగా చూసావా, అసలు ఆవుని దానం చేస్తున్నాడు, బ్రహ్మాండంగా దానం చేస్తున్నాడు, ఇతను చాలా గొప్పవాడు, కాబట్టి ఇతను తిన్న తర్వాత మిగిలిన తింటే నాకు శాప విమోచనం అయిపోతుంది అని చూస్తాడు. తిన్న తర్వాత అతను బయటపడేస్తే ఇస్రాకు బయటపడేస్తాడు. ఆ ఇస్రాకు బయటపడతాను తింటాడు, కానీ ఏమాత్రం మార్పు ఉండదు. ఇదే నాకు ఏమాత్రం మార్పు లేదేమిటి అని చెప్పేసి అక్కడి నుండి మళ్ళా రాజు అన్నదానం చేస్తున్నాడు కాబట్టి అక్కడ రాజు ఉన్నాడు, రాజు అన్నదానం చేస్తున్నాడు, చాలా ఊరి మొత్తానికి చేస్తున్నాడు అని తెలిస్తే అక్కడికి వెళ్తాడు. అక్కడ అతను ఏం చేస్తాడు, ఊరికి మొత్తానికి అన్నదానం చేస్తున్నాడు. అతను రాజు పడేసిన ఎంగిలాకు తింటాడు. తిన్నా కూడా ఇతనికి పూర్తిగా అవ్వదు. ఇదేంటి ఇలాగా అయింది అని చెప్పి అది చాలా బాధతో తిరిగి వెళ్తున్నప్పుడు ఆ దారి మధ్యలో ఒక ముసలతను నీళ్లు తీసుకొచ్చి ఒక చెట్టు కింద ఒక కడవ పెట్టి ఆ కడవలో నీళ్లు తీసుకొచ్చి పోస్తా ఉన్నప్పుడు దీనికి దాహం వేస్తుంది. కుక్కకి దాహం వేస్తే పోయి అక్కడ నీరు తాగిన తర్వాత అది చూసేకే ఇతను ఎంత పుణ్యాత్ముడు, ఇంత వయసులో కూడా నీళ్లు తీసుకొచ్చి కడవలో పోస్తూ మాలాంటి వాళ్ళకి దాహాన్ని తీరుస్తున్నాడు, ఇతను పుణ్యాత్ముడు, ఇతను తినాలని చెప్పేసి అతను పడేసిన ఎంగిలి తింటున్నాడు. తినగానే ఇది సంపూర్ణమైన మనిషిలాగా అయిపోతాడు. ఇతను వెంటనే ఒక నమస్కారం చేసి, అయ్యా చాలా గొప్పగా నాకు శాప విమోచనం అయిపోయిందని నమస్కారం చేసి గబగబా ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చెప్పినట్టుగా చేశాను, కానీ నాకు ఒక సందేహం ఉంది. నేను అతను గోవులు దానం చేస్తున్నాడు, దానంలోకి వెళ్ళి అది పెద్ద దానం కదా, ఆ గోవుని దానం చేసి అతని దగ్గరికి వెళ్ళి అతను ఎంగిలి తిన్నాను, కానీ నాకేమీ మార్పు రాలేదు. అట్లాగే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎంగిలి తిన్నాను, నాకేమీ మార్పు రాలేదు, ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, అయ్యా అతని దగ్గర ఉన్న చాలా గోవులు ఉన్నాయి, ఆ గోవుల్లో బక్కచిక్కిపోయి ఇంకా అలా పనికి రాకుండా అంటే పాలు ఇవ్వకుండా అలా ఉన్న ఆవుల్ని ఎందుకు మేపాలి, అలా మేపితే దాని దానా ఖర్చు అని చెప్పేసి ఆ ఆవులని ఆయన దానం ఇచ్చేస్తూ ఉంటాడు, వదిలించుకుంటాడు. అది దానం ఎలా అవుతుంది, అతను వదిలించుకున్నాడు అది, కాబట్టి దానికి పుణ్యం ఉండదు. అట్లాగే రాజుగారు అనేవాడు సొంతగా కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు. ఆ రాజు అందరి దగ్గర పన్నులు వేసిన ధనాన్నితోని అతను చేస్తాడు, కాబట్టి అది దానం ఎలా అవుతుంది, కాబట్టి అది కాదు. ఈ ముసలతను మాత్రం తనకున్నంతలో అలాగా ఈ పశువులకి, పక్షులకి, మనుషులకి దాహం తీర్చడానికి అలా ఆ కడవలో నింపిన నీళ్లు నువ్వు తాగావు, చూసావా నీకు ఎంత దాహం, కానీ అలా అతను చేసింది పుణ్యం, అందుకే అక్కడ నీకు సంపూర్ణమైనది వచ్చింది అని చెప్తాడనమాట. వెంటనే అక్కడికి ఈలోగా ఈ గడిచిపోయేది ఇన్ని రోజులు గడిచిపోతుంది, కుక్కగా ఉండి అటు తిరిగి ఆయన ఏ బ్రాహ్మణుడైతే ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగా అతను చాలా దీన స్థితిలో ఉంటాడు. ఆయనకి ఇది చెప్తాడు. ఏం చెప్తాడో ఇది చెప్తాడనమాట. ఇలా నీకు దానం చేస్తే గొప్ప ఇలా జరిగింది, ఆ రాజు ఇది ఇవన్నీ చెప్తాడు. చెప్పిన వెంటనే ఆయన అంటాడు, అంటే ఇప్పుడు అతను దానాలు చేసి అతను దీన స్థితిలో ఉండిపోతాడు అనమాట. అంటే కనీసం ఇంకెవరికి అన్నం పెట్టలేని స్థితికి వస్తాడు, వాళ్ళకి తినడానికి లేకుండా అయిపోతుంది. అప్పుడు వారి భార్య అంటుంది అనమాట, అతను చూసావా మనం ఇంత దానం చేశాం కదా, దానం చేయటం వలన పుణ్యం వస్తుందని చెప్పాడు కదా, ఈ పుణ్యాన్ని ఏం చేసుకుంటాం మనం అని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. పుణ్యం వచ్చింది కానీ మన ఆకలి ఇప్పుడు మనం దరిద్రంలోకి వెళ్ళిపోయాము, ఒక పూట భోజనం చేయడానికి కూడా లేకుండా అయిపోయింది అని బాధపడుతుంది. అప్పుడే ఆ ఊళ్ళో ఒక పెద్ద రాజు ఆయన పుణ్యాన్ని కొనుక్కుంటాడట, ఎవరన్నా పుణ్యాన్ని దానం చేస్తే ఆయన కొనుక్కుంటారట అని సాటింపేస్తారు. వెంటనే భార్య అంటుంది, వెళ్ళేసి ఆ పుణ్యాన్ని నీ పుణ్యాన్ని కొంత భాగం అమ్మేసి డబ్బులు తీసుకుని మనం బాగా బ్రతకడానికి అని చెప్తుంది. చెప్పాలకి ఇతను ఏం చేస్తాడు, ఒక అన్నం మూట కట్టుకుని, అప్పట్లో ఇవి లేవు కదా, ఈ ట్రావెలింగ్స్ ఇవన్నీ కూడా పై వాకే అడవులలో అలా నడుచుకుంటూ పోవాల్సి వచ్చేది. అయితే ఆయన ఒక ముద్ద అంటే అన్నము కర్రకి కట్టుకొని ఒక వాటర్ బాటిల్ తీసుకొని పట్టుకొని వెళ్తాడు.
ఆడ నుంచి వెళ్తూ ఉంటే వెళ్ళిన తర్వాత నాకు ఆకలి అవుతుంది, ఒక చోట కూర్చొని తిందామని చెప్పేసి ఆ కూర్చొని తినడానికి సిద్ధపడడానికి ఒక పిల్లల కుక్క, అంటే పిల్లలు కన్నా ఒక కుక్క ప్లస్ పిల్లలు అవన్నీ కూడా ఉదయం దగ్గరకు వచ్చి తోపు పూట నిలబడతారు ఇతని దగ్గర. ఇతనికి అర్థమైపోతుంది ఇవన్నీ ఆకలితో ఉన్నాయని. ఆకలితో ఉన్నాయి అర్థమైపోయి వెంటనే అన్నం తీసేసి ఆ కుక్కకి ఆ కుక్క పిల్లలకి పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత అవి తింటాయి. తిన్నగా వెంటనే ఇతను ఏమనుకుంటాడంటే చాలు నాకు, ఇక నేను పర్వాలేదులే, నాకేమి పెద్ద ఆకలిగా లేదు, మధ్యలో కొన్ని నీళ్ళు తాగి వెళ్ళిపోతానని బయలుదేరుతున్నప్పుడు కొద్ది దూరం పోయిన తర్వాత ఒక మూలు వినపడతా ఉంటుంది. అని ఒక పొదలుండి ఎవరున్నారు ఇక్కడ, ఎవరు అట్లా మూలుగుతున్నారని పోయి చూసాకే అక్కడ ఒక అతను దాహం 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 అంటా ఉంటాడు. అప్పుడు వెంటనే ఈయన ఏం చేస్తారు, దగ్గర బుర్రలో నీళ్లు ఉంటాయి కదా, అప్పుడు బుర్రలో తీసుకెళ్లేవారు, సొరకాయ బుర్రలలో నీళ్లు తీసుకెళ్లేవారు. వెంటనే ఆ నీళ్ళు అతనికి పోస్తాడు. పోస్తే అక్కడ తాగి సంతోషంగా దీవిస్తాడు. అతనికి ఇలాగా కాస్త మిగిలిన కొన్ని నీళ్ళు ఇతను తాగేసి చక్కగా రాజుగారి దగ్గరికి పోతారు. రాజుగారి బట్టలు నేను పుణ్యాన్ని అమ్మడానికి వచ్చానని చెప్తానికి ఆ విషయం రాజుగారికి చెప్తారు. చెప్పిన వెంటనే రాజుగారు ఆ మహామంత్రి మహా తెలివైన వాడు, దివ్య దృష్టి కలిగిన వాడైన, అట్లనా అయితే అతన్ని ఉండమను, రేపు పొద్దున సభలో కలుద్దామని. ఈలోగా అతని పేరు ఇవన్నీ తెలుసుకొని ఆ మంత్రి దివ్య దృష్టితో చూసిన వెంటనే అతను చేసిన ఈ దారిలో చేసిన పుణ్యం ఇదంతా కనపడంలో తెల్లారి అతను సభకు వచ్చిన తర్వాత ఆయన అంటాడు, అయ్యా నేను పుణ్యాన్ని అమ్ముతాను అంటే, అయ్యా మీరు ఒకటి చేయండి, నాకు పెద్దగా అవసరం లేదు, అయితే మీరు ఏదైతే ఉన్నదో మీరు 2 పుణ్యాలు చేశారు. ఒకటి ఆ కుక్కలకి మీ అన్నం పెట్టారు, అది అక్కడ దాహంతో బాధపడుతూ ఉన్న ఒక సాధువుకి మీరు నీరు ఇచ్చారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి నాకు ఇస్తే చాలు అని చెప్తాను. అదే కుక్కలకి అన్నం అనంటే చాలా కుక్కలు కదా, అది ఎక్కువ పుణ్యం ఉంటుంది. ఈ సాధువుకి కొంచెం నీళ్ళు ఇచ్చారు కదా, అయితే ఇది సరిపోతుంది అని చెప్పి ఈ సాధువుకి నీళ్ళు ఇచ్చింది మాత్రం మీకు నేను అమ్ముతానని చెప్తాను. సరే, అది ఎంత నీళ్ళు ఇచ్చారు మీరంటే అది చూపిస్తాడు. దాని దగ్గర బుర్ర ఉంటుంది కదా, వాటర్ తీస్తాడు, అది చూపిస్తాడు. ఎంత నీళ్ళు ఇచ్చారు ఎందుకంటే ఇంతవరకు నీళ్ళు ఇచ్చాను. అంతవరకు నీళ్లు నింపేసి ఒక తరాజులో ఆ త్రాసులో ఇటు పక్క ఈ పెడతాడు, దానికి సరిపోను ధనాన్ని ఇటు పెట్టాలని పెడతాడు. ఎంత ధనం పెట్టినా సరే ఈ బుర్ర పైకి లేవట్లా. వజ్ర వైడూర్యాలు పెట్టినా ఇంకేం పెట్టినా అది పైకి లేవట్లా. అప్పుడు వెంటనే ఆయన కనిపిస్తుంది అనమాట, నేను ఇంత పుణ్యానికి ఇంత ధనము సరితూగటం లేదు కదా, అయితే నేను ఎంత పుణ్యం చేసుకుంటాను, ఆ పుణ్యానికి ఇంత శక్తి ఉంది కదా, అంటే నేను ఈ తుచ్చమైన ధనాం కోసము డబ్బుకు దీనికోసం నా పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చా. అందులో కొంత భాగాన్ని, అంటే ఒక వ్యక్తి దాహంతో ఉంటే దాహం తీర్చడానికి ఉపయోగించిన ఆ చిన్న పుణ్యానికి నాకు ఇంత ధనం వస్తుంది అని అంటే, నేను ఎంత ధనం పెడితే నేను ఇంత పుణ్యం కొనుక్కోవాలి, ఇంకా కొనుక్కోలేను కదా. కాబట్టి ఆయన ఒకసారి నమస్కారం చేసి, రాజా నేను ఏ పుణ్యము అమ్మను, ఎందుకంటే నాకు ఇప్పుడే పుణ్యం విలువ తెలిసింది అని చెప్పి నమస్కారం చేసి ఆయన సంతోషంగా ఇంటికి వెళ్ళి భార్యకి చెప్తాడు. భార్య వెంటనే ఇంత పుణ్యం మనం పర్వాలేదు, మనం నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, ఆయన శివుడు కానివ్వండి శ్రీమన్నారాయణుడు కానివ్వండి, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పకుండా మనల్ని ఎట్లాగైనా ఏదో మార్గం చేసి బ్రతికిస్తారు, మనం ఎట్టి పరిస్థితుల్లో పుణ్యాన్ని నమ్ముకోవద్దు. చూసారా ఫ్రెండ్స్, జస్ట్ ఒక బుర్రకాయలో నీళ్లు కొన్ని ఇచ్చినందుకే దాహంతో ఉన్నవాడికి. అందుకే దానము కూడా ఎవరికి చేయాలా ఎవరికి చేయకూడదో తెలిసి చేయాలి. అంతేగాని మన దగ్గర డబ్బు ఉంది కదా అని ఎవరికి పడితే వాళ్ళకి దానాలు చేసుకుంటా మన పేరు వస్తుందంటే, పుణ్యం మాట దేవుడు ఎరుగు, పేరు మాట దేవుడు ఎరుగు, పుట్టిగానే ధనం అంతా పోతుంది. అప్పుడు నిజంగా అన్నార్థులకి నిజంగా వాళ్ళకి మీరు దానం చేసినట్లయితే ఆ పుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది. మేము గోవిందమాల దీక్షాపీఠం, ఇది కర్మన్ఘట్ హైదరాబాద్లో ఉంటుంది. చిన్న వాళ్ళం మేము, చిన్న పీఠం మాది. అయినా సరే ప్రతి మంగళవారము మేము కర్మన్ఘట్ క్రాంతినగర్ గ్రౌండ్ దగ్గర ఒక 300 నుంచి 400 మందికి అన్నం పెడతాము. అంటే అన్న ప్రసాద వెంకటేశ్వర స్వామి పేరు మీద అన్న ప్రసాద వితరణ చేస్తాము. ఎట్టి పరిస్థితిలో వర్షం పడ్డా ఎండ ఏమొచ్చినా సరే
భోజనం తయారు చేసి తీసుకెళ్ళి ఖచ్చితంగా అంతమందికి మేము భోజనాలు పెడతాము. ఇది మాకు ఆ శ్రీమన్నారాయణ ఇచ్చిన వరం. ఇప్పటికి 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎప్పుడు నారాయణుడు ఒక వారం నేను పెట్టలేను అని అనుకునే స్థితి కలగ చేయలేదు. ఏదో రకంగా నా చెయ్యి ఆయన ఎప్పుడు పైన పెట్టి ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక్క వారం కూడా ఆగకుండా మేము భోజనాలు పెడుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ శ్రీమన్నారాయణుడికి శతకోటి వందనాలు. మేము చాలా చిన్న గోవిందమాల దీక్షా పీఠం మాలలు వేసుకుంటాము. ఆ శ్రీమన్నారాయణది ఒక పెద్ద అవకాశంగా ఉంది. అట్లాగే నేను మేడూరు దగ్గర కూడా కొండ మీద ఒక గోవిందమాల దీక్షా పీఠాన్ని కూడా కట్టిస్తున్నాం. అది కూడా శ్రీమన్నారాయణుడే కట్టించుకుంటున్నాడు. చాలా మట్టుకు పని అయింది. చాలా మట్టుకు కొండకి మెట్లేసాము, 274 మెట్లేసాము. రోడ్డు ప్రయత్నం జరుగుతుంది. గుడి అక్కడ స్వయంభూ వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరే అంతా కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కూడా ఎవరైనా ఈ మహత్కార్య అన్నదానంలో పాల్గొనాలన్నా, ఆ గుడికి సంబంధించి మీరు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. 7 వేంకటరమణ గోవింద గోవింద.